మనం పే చేస్తూ ఉంది. ప్రతి లీడర్ కూడా ఏ విధంగా సర్వీస్ ఇవ్వగలను, ప్రతి లీడర్కి ఎలాంటి సపోర్ట్ చేయగలను, కస్టమర్ని ఏ విధంగా మెప్పించగలనటువంటి మోటర్తో మన కంపెనీ ముందుకెళ్తాం సార్. అట్లా రకరకాల ఆఫర్స్ పెట్టింది, వనంజాస్ పెట్టింది. లాస్ట్ టైం మరి రామోజీ ఫిలిప్స్ పెట్టింది, తర్వాత వండర్లో పెట్టింది, వండర్లో తీసుకుని వెళ్ళి తీసుకొచ్చింది. తర్వాత మారేడుమిల్లి మరి వనంజా మనకు అనౌన్స్మెంట్ చేసిన ప్రకారంగానే ఒక 33 మంది మన టీంలో అచీవ్మెంట్ అయ్యారు. అచీవ్మెంట్ అయినటువంటి వారిని 21 శుక్రవారం నైట్ వెళ్తున్న వాళ్ళు, 21 మారేడుమిల్లిలో ఉంటారు నైట్, 21 నైట్, మన 22 ఈవినింగ్కి తిరిగి వస్తూ ఉన్నారు. దాంతోపాటు మన కంపెనీ ప్రజెంట్ ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి ఏప్రిల్ 25 వరకు గోవా వనంజా నడుస్తుంది సార్. గోవా వనంజాకు లెఫ్ట్లో 15 పీవీ, రైట్లో 15 పీవీ కనుక డైరెక్ట్ స్పాన్సర్గా కనుక మనం బిజినెస్ చేయగలిగితే లీడర్స్, మీరు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ కంపెనీ ఫ్లైట్లో మనకు రూపాయల ఛార్జెస్ లేవు. ఓన్లీ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడమే మన బాధ్యత. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ కంపెనీ భరిస్తుంది. అక్కడ 4 days 3 nights ఎన్నోండి 4 days 3 nights అకామిడేషన్, స్టార్ హోటల్ అకామిడేషన్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, అన్లిమిటెడ్ బఫే సిస్టమ్ లో రకరకాల వంటకాలతో మనం అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు నార్త్ గోవా, సౌత్ గోవా సైట్ సీయింగ్ కూడా మన కంపెనీ ఏసీ బస్సులలో వెళ్ళి చూపిస్తానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా ఇంత అద్భుతమైనటువంటి వనంజా మన ఎదురుగా ఉంది. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది, సమానమైన అవకాశం ఉంది. కాబట్టి ఎవరు గెలవాలి అనే కసి ఉంటారో మరి పరుగు పందెంలో అందరు పార్టిసిపేట్ చేస్తారు సార్. అందరు గెలుస్తారా? పరుగు పందెంలో ఎవరు గెలుస్తారంటే కృషి, పట్టుదల, నిరంతరమైనటువంటి పట్టుదలతోటి, నిరంతరంగా కృషితో ఎవరైతే పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తారో వాళ్ళకి గెలిచినట్లుగా ఇక్కడ సమానమైన అవకాశం అందరికీ ఉంది. సో కాబట్టి దీనికి ఎంతమంది అయితే ఫ్లైట్ ఎక్కాలి, గోవా మీద తిరగాలి అనుకున్న వాళ్ళందరినీ తిప్పడానికి, ఫ్లైట్ ఎక్కించడానికి కంపెనీ రెడీగా ఉంది. మీరు ఎక్కడానికి రెడీగా ఉండి మీరు హార్డ్ వర్క్ చేస్తే చాలు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రియల్ లైఫ్ మార్కెటింగ్ మేనేజర్స్. ఇంతవరకు ఓపికతో సహకరించిన అందరికీ మరొకసారి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పూర్తిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సింది కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.